పాలేరు నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. గెలిచినటువంటి పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు గారికి అభినందనలు. పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేసినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, వారికి కూడా అభినందనలు. పాలేరు నియోజకవర్గం హిస్టరీలోనే ఇంతకుముందు వచ్చిన మెజార్టీలు మనం పరిశీలిస్తే 1972లో కాంతయ్య గారు అని చెప్పి 25,452 మెజారిటీతో గెలవడం జరిగింది. ఇంతకు మించి ఎప్పుడు కూడా ఏ అభ్యర్థి కూడా మెజారిటీ రాలేదు. కానీ ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు 45,000 పైచిలకు మెజారిటీ సాధించి ఆ నియోజకవర్గంలోనే ఒక రికార్డు మెజారిటీతో గెలవడం జరిగింది. దీనిని గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనకు ప్రజలు సమీక్షించి ఇచ్చినటువంటి నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం. డెఫినెట్గా 2 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనకు ప్రజలు ఇచ్చినటువంటి క్లియర్ ఎండార్స్మెంట్. ఎవరు ఏం మాట్లాడినా మీరు చేసే పద్ధతులు, మీరు అవలంబిస్తున్న విధానాలు చాలా చక్కగా ఉన్నాయి. ఇదే పద్ధతిలో ముందుకు సాగండి, మీ వెంట మేము ఉన్నామని చెప్పి ప్రజలు బల్ల గుద్ది మరీ ఇచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలకు ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ఏర్పడ్డ కాడి నుంచి వరుసగా వచ్చినటువంటి ఎన్నికలు, అది మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక కావచ్చు, వరంగల్ ఉప ఎన్నిక కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, వివిధ కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలు కావచ్చు, నారాయణ ఖేడ్ బై ఎలక్షన్ కావచ్చు, ఈరోజు పాలేరు ఉప ఎన్నిక కావచ్చు. కన్సిస్టెంట్ సపోర్ట్ బై ద పీపుల్, నిరంతరమైనటువంటి మద్దతు ప్రజలు ప్రకటిస్తూ ఉన్నారు. ఇది మా ప్రభుత్వం మీద, పార్టీ మీద మరింత బాధ్యతను పెంచుతూ ఉంది. నేను పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఫలితం సందర్భంగా మనవి చేసినట్టుగా ఇప్పుడు కూడా మనవి చేస్తూ ఉన్నా. ఈ విజయం మన బాధ్యత పెంచింది, మన బరువును పెంచింది. మనకు ఎట్టి పరిస్థితులలో గర్వం రాకూడదని చెప్పి, పొగరు పడకూడదు. మనం గెలిచినంత మాత్రాన మనం ఏదో ఉబ్బిపోయి అధిక ప్రసంగాలకు కానీ అతి చర్యలకు కానీ పాల్పడకూడదు. మనకు హ్యూమిలిటీ ఉండాలి, సంస్కారం ఉండాలి. ప్రజలు ఇచ్చిన తీర్పును చాలా గౌరవంగా స్వీకరించి మరింత అంకిత భావంతో వారికి పనిచేయాలని చెప్పి కూడా పార్టీ నాయకులకు, శ్రేణులకు కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎట్ ద సేమ్ టైం టీఆర్ఎస్ అధ్యక్షునిగానే కాక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నేను ఉన్నా కాబట్టి విపక్షాలకు కూడా ఒక మాట చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందనేది నేను భావిస్తూ ఉన్నా. ఈ 2 సంవత్సరాలలో నేను ముఖ్యమంత్రి అయినటువంటి 5వ రోజు నుంచి, 5th డే నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా కొన్ని సందర్భాల్లో ఎవరికి వారుగా, కొన్ని సందర్భాల్లో సామూహికంగా టీఆర్ఎస్ మీద అర్ధసత్యాలతోని, అసత్యాలతోని పసలైనటువంటి పిచ్చి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అనేక సంస్థలు, అనేక సందర్భాలు, దేశ ప్రధానితో సహా ఇక్కడ ఈ దేశంలో క్లీనెస్ట్ గవర్నమెంటు, నాన్ కరప్ట్ గవర్నమెంటు, అవినీతి రహితంగా పనిచేసే ప్రభుత్వం ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి, తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి దేశవ్యాప్తంగా చెప్పుకుంటున్న పరిస్థితులలో ఒక రొడ్డకొట్టుడు మాదిరిగా ప్రభుత్వం ఏ పని మొదలుపెట్టినా ఇందులో అవినీతి ఉందని, మిషన్ కాకతీయ అంటే కమిషన్ కాకతీయ అని పిచ్చి ప్రలాపనలు చేస్తూ ఉన్నారు. అంటే మీ పందా ప్రజలకు రుచించడం లేదు. మీరు చేసేటువంటి ఒక ఉన్మాదపూరితమైనటువంటి దాడి ఏదైతే ఉందో దాని ప్రజలు నిరసన తెలియజేస్తున్నట్టుగా మీకు కనువిప్పు కలగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. డెఫినెట్గా ఆ దాడి చేయడమే రాజకీయం అనుకుంటే అది సరికాదు అని చెప్పి ప్రజలు మీకు చెప్తా ఉన్నారు. ఒకసారి కాదు, పలుమార్లు చెప్తా ఉన్నారు, అనేక ఫలితాల ద్వారా చెప్తా ఉన్నారు. వ్యక్తిగత దాడి, వ్యక్తిగత నిందలు, వ్యక్తిగత విమర్శలు
ప్రజలకు సంబంధం లేనటువంటి అసంబద్ధమైన ఆరోపణలు ఇప్పటికైనా మీకు కనువిప్పి కలిగి నిర్మాణాత్మక పందాలోకి మీరు రావాలని చెప్పి ప్రతిపక్షాలకు నేను సూచన చేస్తా ఉన్నా. చివరికి ప్రజలనే అవమానపరిచే విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రవర్తన చేసినారు. అది ఖమ్మంలో మరీ పరాకాష్ఠకు పోయింది. పాలేరులో జిల్లా కలెక్టర్ను మార్పించినారు, జిల్లా ఏఎస్పీని మార్పించినారు, రిటర్నింగ్ ఆఫీసర్ను మార్పించినారు. ఓటింగ్ మెషిన్ల మీద వాళ్ళ యొక్క ప్రతాపం చూపించి వీవీప్యాట్స్ కూడా పెట్టించినారు. అంటే ప్రతి ఓటర్కి తెలుస్తుంది నేను ఏ పార్టీకి ఓటేసినా అని చెప్పి ఒక రసీదు లాగా వచ్చేటువంటి ఆ వీవీప్యాట్స్ కూడా పెట్టినారు. ఇవన్నిటి తర్వాత కూడా వచ్చిన ఫలితం ఇది. మేము కూడా కొంత బాధపడ్డాం. ఎందుకంటే ఖమ్మం జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ గారు ఎవరైతే కలెక్టర్గా ఉండరో 2014లో జరిగినటువంటి ఎన్నికలలో కేంద్ర ఎన్నికల సంఘమే అతనికి కితాబు ఇచ్చింది బెస్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అని చెప్పి. అక్కడ ఎన్నికలు నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘమే అతన్ని అభినందించి ద బెస్ట్ ఎలక్షన్ కండక్టెడ్ ఆఫీసర్ అని చెప్పి భారతదేశంలో ఒక 5 మందికో 10 మందికో ఇస్తే అందులో లోకేష్ కుమార్ గారికి ఇచ్చినారు. అటువంటి అధికారులను కూడా మీరు శంకించినారు. అధికారులను కూడా ఒక న్యూనతపరిచే విధంగా అనవసరమైనటువంటి గగ్గోలు సృష్టించి మార్పించినారు. మరి ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు? ఈరోజు ఈవీఎంల మీద మీ ఆరోపణలు పసలేనిమని తేలిపోయింది. అధికారులను మార్పించినా ప్రజలు ఏ విధంగా ఓట్లేసినో తేలిపోయింది. ప్రజల ఓట్లను కూడా పరిహాసం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా కూడా అతిగా మాట్లాడి ఈరోజు మీరు భంగపడ్డారు తప్ప సాధించింది ఏం లేదు. అనేక విషయాలలో అడ్డదిడ్డంగా మాట్లాడి అడ్డంగా మాట్లాడడం ఈరోజు కూడా నేను చూసిన. నిన్న కాంగ్రెస్ సమీక్ష సమావేశం మీద జరిగితే ప్రభుత్వం మీద పోరు అంటున్నారు. మీరు వ్యూహాన్ని రచించుకోవడంలో మీరు ఫెయిల్ అవుతున్నారు. ప్రభుత్వం మీద పోరు అని ప్రకటిస్తే అది తప్పు. మీకు మంచి సూచన నేను చెప్తా ఉన్నా. ప్రజా సమస్యల మీద పోరాడతాం అంటే ఏ పార్టీ కానీ ప్రభుత్వం మీద పోరాడతాం, ప్రభుత్వం మీద పోరు ఎందుకండి? సంక్షేమంలో మేము నెంబర్ 1 ఉన్నాం ఈరోజు డెఫినెట్గా. అది దేశ ప్రధాని చెప్పిండు. ఇంకొక ఆయన పాపం బీజేపీ పార్టీ అధ్యక్షుడు నిన్నగాక మన కొత్తగా వచ్చిండు. ఆయన అయితే మరీ ఆటంగా మాట్లాడుతున్నాడు. ఎటుపడితే కొత్త బిచ్చగాడు పొద్దురగాడు అన్నట్టు. ఆయన రాకడనే ప్రభుత్వం మీద దాడి చేయడమే గొప్ప తెలివి కావచ్చనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా కరువు మీద పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెడతలేదు అంటాడు ఆయన. ఆయనకి ఎంత పరిజ్ఞానం ఉందో ఆయన అజ్ఞానానికి నేను చింతిస్తూ ఉన్నా. ఇది కరెక్ట్ కాదు. కేంద్రం మాకు మంచినీటి కోసం కరువులో 74 కోట్లు ఇస్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది సుమారు 350 కోట్లు. కేంద్రం ఇచ్చింది మేము 3000 కోట్లు కడితే కేవలం 700 కోట్లు. ఇలా మేము ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాల్సి ఉన్నది 1300 కోట్లు. ఈ మధ్య నేను ప్రధానమంత్రి గారు కరువు మీద పిలిస్తే వెళ్ళినప్పుడు చాలా విషయాలు నేను చెప్పిన. మీరు కరువు కోసం అందించే తాత్కాలిక సహాయ చర్యలలో మేము అడిగినంత డబ్బు ఇవ్వలేదు, ఇంకా మీరు దీన్ని పెంచాలని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన. అదే సందర్భంలో ఒక మాట కూడా ప్రధాని గారికి నేను మనవి చేసిన. ప్రధాని గారికి అక్కడ ఉన్న మంత్రులకు కేంద్ర అధికారులకు చెప్పడం జరిగింది. మేము మా రాష్ట్రంలో మీ కేంద్రం చేసేదానికంటే చాలా ముందుగా ఉన్నాం. వీఆర్ అహెడ్ ఆఫ్ యూ. ఎందుకంటే మేము ₹1కే 6 కిలోల బియ్యం ఇస్తూ ఉన్నాం. కుటుంబంలో ఎంతమంది సభ్యులుంటే అంతమందికి సీలింగ్ లేకుండా ఇస్తూ ఉన్నాం. రెండవది ₹1000 పెన్షన్ 34-35 లక్షల మందికి ఇస్తూ ఉన్నాం. రాష్ట్రంలో వికలాంగులు ఉంటే ₹1500 పెన్షన్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా పిల్లలు చదువుకుంటే వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం చేస్తూ ఉంది. మధ్యాహ్న భోజనం పెడితే దేశంలో ఎక్కడ లేని విధంగా మంచి ఫైన్ రైస్తోని పిల్లల కడుపునిండా అన్నం పెడతా ఉన్నాం. కరువు ఉంది, ఎండలు తీవ్రంగా ఉన్నాయి, వడదెబ్బ ఉందని హాస్టల్లో ఉండే విద్యార్థులను ఉంచండి, ప్రభుత్వానికి ఖర్చైనా పర్వాలేదు, అక్కడనే ఉంచుకొని మంచి అన్నం పెట్టండి, వాళ్ళని అక్కడనే కాపాడండి అని చెప్పినాం. అదేవిధంగా ఇంట్లో పెళ్లి జరిగితే, ఆడపిల్ల పెళ్లి జరిగితే ₹51,000 ఇస్తూ ఉన్నాం. వీటిలలో మీరు మాకు పెద్దగా చేసేదేం లేదు. మీరేదైనా చేసేది ఉంటే కరువు నుంచి తెలంగాణ శాశ్వతంగా బయటపడడానికి మేము ఒక 3 పాజిటివ్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దట్ ఈజ్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అట్లానే మాకు ఒక నేషనల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ హోదా ఇవ్వమని చెప్పి నేను కోరడం జరిగింది. లక్ష్మణ్ గారికి, బీజేపీ నాయకులకు, ఇక్కడ ఉన్న దత్తాత్రేయ గారికి ఏమైనా సోయి స్పృహ ఉంటే వాస్తవాలు గ్రహించి ఒక నేషనల్ ప్రాజెక్ట్ సాధించుకొని రండి. మిమ్మల్ని కూడా ప్రజలు హర్షిస్తారు. ఎంతసేపు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ తిట్టుకుంటూ పోవడమే మా కర్తవ్యం. వాళ్ళు ఏమవుతారో ఏం గారో కానీ ఆయన పొద్దున్న లేస్తే 2019లో మేమే ప్రత్యామ్నాయం. చాలామంది ప్రత్యామ్నాయాలు మోపాను ఇప్పుడు మాకు. మేము ప్రత్యామ్నాయం అంటే మేము ప్రత్యామ్నాయం, ఎవరైతారో ఎవరు గారో అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ పరిహాసంగా ఉన్నది. రోజు పొద్దున్న లేచి పేపర్ చూస్తే
ఒక విషయం జిమ్మిన పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ పందా కరెక్ట్ కాదు. అడ్డంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే, ప్రభుత్వాన్ని నిందిస్తేనే మేము గొప్పవాళ్ళం అవుతాం అనుకుంటే అది ఆ పందాను ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2-3 సార్లు చూసినాం. అచ్చంపేట ఎన్నికలలో మహాకూటమి అని చెప్పి వాళ్ళ సిద్ధాంతాలకు తిరోధకాలు ఇచ్చి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్సీపీ సకల పార్టీలు కలిసి పోటీ చేసినారు. 20/20 మేము గెలిచినాం. అక్కడ 20 కౌన్సిలర్లు ఉంటే 20కి 20 టీఆర్ఎస్ గెలిచింది. అదే పద్ధతుల్లో ఈరోజు వారి సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి ఖమ్మంలో కూడా ముఠాగట్టినారు. అంతకుముందు పోటీ చేస్తే వచ్చిన ఓట్లు కూడా ఇప్పుడు రాలే కాంగ్రెస్ అభ్యర్థికి. కాంగ్రెస్ ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్లు కూడా ఈరోజు వాళ్ళు కూటమి పెడితే రాలే. అంటే ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇది ఆషామాషిగా అలవోకగా ఏదో చెప్తే నమ్మి గుడ్డిగా ప్రజలు ఓట్లేసే కాలం కాదు. ప్రజలు సంపూర్ణమైన విచక్షణతో ఓట్లేస్తారు, ఆలోచించి ఓట్లేస్తారు, జరిగే కార్యక్రమాలను సమీక్షించి ఓటేస్తారు. కాబట్టి ఈరోజు ఇంకా కూడా మీ 1947 1947 పాలిటిక్స్ నడిపిస్తామని కాంగ్రెస్ అనుకుంటే అది నడవదు. మీ పందా మార్చుకోండి అని చెప్పి నేను వాళ్ళకి మంచి సలహా చెప్తా ఉన్నా. ప్రభుత్వం మీద పోరు చేస్తామని ఏదైతే మాట్లాడినా అది మార్చుకోవాలి. ఏం ప్రభుత్వం నువ్వు పోరాడి సమస్యల మీద పోరాడతాం. ఒకవేళ గవర్నమెంట్ పట్టించుకోకపోతే అప్పుడు నిరసన వ్యక్తం చేస్తామని చెప్తే బాగుంటుంది. కానీ పోరాటమే మీ సులువు పోరాటమే ప్రభుత్వం మీద అంటే ప్రజలు దాన్ని హాస్యాస్పదంగా తీసుకుంటారు. ఇక్కడ ఉన్నది ఈరోజు పాపులర్ గవర్నమెంట్ ఉంది, డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తున్న గవర్నమెంట్ ఉంది. ఈరోజు 2 సంవత్సరాలు 23వ నెల కంప్లీట్ అయ్యి 24వ నెలలోకి మనం పోతా ఉన్నాం. ఇప్పుడు ఈ 23 నెలలలో దాదాపు సంవత్సర కాలం పాటు మాకు అధికారులు లేరు. అనేక సమస్యలు, విడిపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సృష్టించే సమస్యలు, రకరకాల ఉద్యోగుల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. అయినప్పటికీ మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి పేరు వచ్చింది. డెఫినెట్గా రకరకాల పద్ధతులలో కొందరు వ్యతిరేకించి వాళ్ళ రాజకీయాల కోసం కూడా తెలంగాణను మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళు కూడా పచ్చి అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నిన్న ఢిల్లీలో చెప్తారు, పేపర్లో చూసి నేను ఆశ్చర్యపడ్డా, ఈయన ఎట్లా చెప్పిండబ్బా, ఈయన 9 సంవత్సరాల ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి అని చెప్పి.